బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణ రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. రాష్ట్రంలోని ఏ జిల్లా చూసినా భారీ వర్షాలతో అతలకుతలమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్లతో పాటు అనేక జిల్లాలు నీట మునిగాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఖమ్మం జిల్లా మున్నేరువాగు వంతెనపై చిక్కుకుపోయిన 9 మందిని జేసీబీల సహాయంతో స్థానికులు కాపాడారు. మున్నేరువాగు పొంగడంతో అనేక కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నా తమకు కనీస సహాయం అందడం లేదంటూ మంత్రులపై ఖమ్మం జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మోపాల్, డిచ్పల్లి, సిరికొండ, దర్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, తాళ్లపూసపల్లి దగ్గరలో రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో 92లను దక్షిణ మధ్య రైల్వే నిలిపివేసింది. అనేక ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం బయట ఉన్నారా? గమ్మస్తుంది 700 రూపాయలు చెప్పు అంత పెట్టుకుని